హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము సమన్వయ సమ్మేళనాలలో మరొక భాగము, అది సంశ్లిష్టాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయు అంశాల గురించి తెలుసుకుందాం. సంశ్లిష్టాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయు అంశాలు. ఈ క్రింది అంశాలు సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి. మొదటిది కేంద్ర లోహ అయాన్ యొక్క స్వభావము. రెండవది లైగ్యాండ్ ప్రభావము. మూడవది ఉష్ణోగ్రత మరియు పీడన ప్రభావము. నాలుగవది గాఢత యొక్క ప్రభావము. ఐదవది సంశ్లిష్టం బయట ఉన్న అయాన్ ప్రభావము. అంటే దాని అర్థం ఏంటంటే, అయానిక మండలం అనేది ఉంటుంది కదా సమన్వయ సమ్మేళనాలలో, ఆ అయానిక మండలంలో ఉన్న అయాన్లు కూడా సంశ్లిష్టం యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒకటి చూద్దాం. కేంద్ర లోహ అయాన్ స్వభావము. కేంద్ర లోహ అయాన్ యొక్క పరిమాణము తగ్గిన కొద్దీ అది లైగ్యాండ్లతో బలంగా బంధించబడుతుంది. కాబట్టి అల్ప పరిమాణం కలిగినటువంటి కేంద్ర లోహ అయాన్ అంటే సైజు తక్కువగా ఉంటే అప్పుడు ఆ కేంద్ర లోహ అయాన్ యొక్క విద్యుత్ క్షేత్రం అనేది పెరుగుతుంది. కాబట్టి అప్పుడు అది స్థిరమైన సంశ్లిష్టాన్ని ఏర్పరచగలుగుతుంది. పరిమాణము తక్కువగా ఉన్నప్పుడు స్థిరమైన సంశ్లిష్టం ఏర్పడుతుంది. కాబట్టి లోహ అయాన్ యొక్క పరిమాణం తగ్గిన కొద్దీ ఆ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం అనేది పెరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, కేంద్ర లోహ అయాన్ పై ఉన్న ఆవేశం పెరిగిన కొద్దీ అప్పుడు కూడా అవి స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరుస్తాయి. ఆవేశం పెరిగిన కొద్దీ అంటే ఒక అయాను దాని తక్కువ ఆక్సీకరణ స్థితిలో కంటే కూడా అధిక ఆక్సీకరణ స్థితిలో ఉన్నప్పుడు స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరచగలదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఐరన్ 2 Fe+2 అలాగే Fe+3 అయాన్లు ఉన్నాయి. Fe+2 అలాగే Fe+3 అయాన్. ఈ రెండు అయాన్లలో కూడా ఇప్పుడు దేనికైతే అధిక ఆక్సీకరణ స్థితి ఉంటుందో లేదా దీని ఆవేశం దేనికి ఎక్కువగా ఉంటుందో అదే స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే Fe+2 కంటే కూడా Fe+3 లోహ అయాన్ ఉన్నట్లయితే అప్పుడు ఆ సంశ్లిష్టాలకి అధిక స్థిరత్వం అనేది ఉంటుంది. కాబట్టి కేంద్ర లోహ అయాన్ది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, తక్కువ పరిమాణం కలిగినటువంటి కేంద్ర లోహ అయాన్ స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరచగలదు. అలాగే ఆక్సీకరణ స్థితి, ఆ కేంద్ర లోహ అయాన్ యొక్క ఆవేశం పెరిగిన కొద్దీ లేదా ఆక్సీకరణ స్థితి పెరిగిన కొద్దీ అవి స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరచగలవు. లైగ్యాండ్ యొక్క ప్రభావము. ముఖ్యంగా లైగ్యాండ్కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఏదైనా కూడా ఒక లైగ్యాండ్ అంటే ఏంటి? లైగ్యాండ్ పేరు ఉంది అంటేనే ఆ సమూహానికి ఎలక్ట్రాన్ జంటను దానం చేయగలిగే గుణం ఉందని అర్థము. అంటే ఏదైనా ఒక సంశ్లిష్టము స్థిరంగా ఉండాలంటే ఆ లైగ్యాండ్, అందులో ఉన్న లైగ్యాండ్లు ఎలక్ట్రాన్లు దానం చేసే గుణం కలిగి ఉంటాయి, కరెక్టే. కానీ ఆ ఎలక్ట్రాన్లు దానం చేసే గుణం అధికంగా ఉన్నటువంటి సంశ్లిష్టాలలో స్థిరత్వం అధికంగా ఉంటుంది. అంటే లైగ్యాండ్లు సులువుగా ఎలక్ట్రాన్ జంటలను దానం చేయగలిగితే అప్పుడు బలమైన బంధాలను ఏర్పరిచి సంశ్లిష్టాలు స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ లైగ్యాండ్లు ఎలక్ట్రాన్ జంటను దానం చేయు ప్రవృత్తి పెరిగిన కొద్దీ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం అనేది పెరుగుతుంది. మరొక రకంగా చెప్పాలంటే, లైగ్యాండ్ల యొక్క క్షార స్వభావము పెరిగిన కొద్దీ, క్షార స్వభావం అంటే ఏంటి? ఎలక్ట్రాన్ జంటను దానం చేయగలిగే ప్రవృత్తిని క్షార స్వభావం అంటాం. కాబట్టి లైగ్యాండ్ల యొక్క క్షార స్వభావం పెరిగిన కొద్దీ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం పెరుగుతుంది. అదే కాకుండా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, లైగ్యాండ్కి తక్కువ పరిమాణం ఉండాలి లేదా తక్కువ సైజు ఉండాలి. అలాగే ఆవేశం కూడా అధికంగా కలిగినటువంటి లైగ్యాండ్లు స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరుస్తాయి. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు హ్యాలైడ్ అయాన్లు ఉన్నాయి. హ్యాలైడ్ అయాన్లలో మనకి F-, Cl-, Br-, I-, ఈ 4 అయాన్లలో ఆవేశం ఒకే రకంగా ఉంది. కాకపోతే పరిమాణం దేనిది తక్కువ? ఫ్లోరైడ్ అయాన్ది తక్కువ పరిమాణం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోరైడ్ అయాన్ అనేది స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరుస్తుంది.
ఫ్లోరైడ్ అయాను స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరుస్తుంది. దానికి కారణం దాని పరిమాణం తక్కువగా ఉండడము. అలాగే మామూలుగా అధిక సైజు అంటే అధిక పరిమాణము ఎక్కువ గ్రూపులతో ఉండి పెద్ద లైగ్యాండ్లు ఉంటాయి. అటువంటి లైగ్యాండ్లు ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే త్రిమితీయ విఘాతం అనేది జరుగుతుంది. త్రిమితీయ విఘాతం వలన వికర్షణలు అలాంటివి జరిగి అక్కడ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం అనేది తగ్గిపోతుంది. కాబట్టి లైగ్యాండ్ పరిమాణం తక్కువ ఉన్నప్పుడు ఆ లైగ్యాండ్ స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరచగలదు. పరిమాణం పెద్దగా ఉంటే, ఎప్పుడు పెద్దగా అంటే ఎక్కువ గ్రూపులు కలిగి అలా పెద్దగా అంటే ఉదాహరణకి ఒకటి రాస్తాను నేను. ట్రైఫినైల్ ఫాస్ఫిన్, ఇది PPH3 ట్రైఫినైల్ ఫాస్ఫిన్. ఈ లైగ్యాండ్లో 3 బెంజిన్ వలయాలు ఉంటాయి. ఫాస్ఫరస్ పైన 3 బెంజిన్ వలయాలు, ఫినైల్ గ్రూపులు ఉంటాయి. ఫినైల్ గ్రూపులు చాలా అధిక సైజు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి త్రిమితీయ విఘాతాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇట్లాంటి లైగ్యాండ్లు కలిగినటువంటి సంశ్లిష్టాలు ఒక్క PPH3 ఉంటేనే చాలా అధికంగా కనిపిస్తుంది అక్కడ త్రిమితీయ విఘాతము. అట్లాంటి ఎన్నో ఒక 4 లైగ్యాండ్లు ఉండవచ్చు, 6 లైగ్యాండ్లు ఉండవచ్చు. కాబట్టి అట్లా సంఖ్య పెరిగిన కొద్దీ అక్కడ ఏమవుతుందంటే ఆ ఫినైల్ గ్రూపుల మధ్య త్రిమితీయ విఘాతం అనేది ఏర్పడుతుంది, స్టీరిక్ హిండ్రెన్స్. సో దానివలన అక్కడ వికర్షణలు అట్లాంటివి ఏర్పడి ఆ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం తగ్గిపోతుంది, అస్థిరంగా మారిపోతుంది సంశ్లిష్టం అనేది. కాబట్టి లైగ్యాండ్ పరిమాణం అధికంగా ఉంటే స్థిరత్వము తక్కువగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కీలేట్ సంశ్లిష్టాలను ఏర్పరచు లైగ్యాండ్లు స్థిరమైన సంశ్లిష్టాలను ఏర్పరుస్తాయి. కీలేషన్ అంటే ఏంటంటే ఇది ఒక చక్రాల లాంటి నిర్మాణాలను ఏర్పరచడం అక్కడ. అయితే ఈ కీలేట్ లైగ్యాండ్లు సాధారణంగా ఈ బైడెంటేట్, ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్ లైగ్యాండ్ల వంటివి ఈ కీలేట్ సంశ్లిష్టాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకి కీలేట్ లైగ్యాండ్ ఒక ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి తెలిసిందే ఇథిలిన్ డయామైన్. ఈ ఇథిలిన్ డయామైన్ లైగ్యాండ్ ఉన్నప్పుడు కీలేషన్లు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి లైగ్యాండ్ ఉన్నప్పుడు ఆ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం అధికంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం మనము. ఉదాహరణకి ఇక్కడ 2 సంశ్లిష్టాలు చూపిస్తాను నేను. COEN3 ఇదొక సంశ్లిష్టము, అలాగే మరొక సంశ్లిష్టము కోబాల్ట్ సంశ్లిష్టము CONH3 పైన కూడా 3+. సో ఈ 2 సంశ్లిష్టాలలో కోబాల్ట్ +3 అయాన్ ఉంది, రెండింటిలో కూడా సేమ్, కాకపోతే లైగ్యాండ్లు మారినాయి. ఈ మొదటి దాంట్లో ఏముందంటే మొదటి దాంట్లోనేమో మనకి ఇథిలిన్ డయామైన్ లైగ్యాండ్. ఈ ఇథిలిన్ డయామైన్ లైగ్యాండ్ అనేది మనకు తెలుసు ఇది ఒక బైడెంటేట్ లైగ్యాండ్, 2 ఎలక్ట్రాన్ జంటలను దానం చేయగలదు ఇది. కాబట్టి ఇది ఒక చక్రీయ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది, కీలేషన్ని ఏర్పరుస్తుంది. ఈ 3 కీలేషన్లను ఏర్పరచడం వలన కోబాల్ట్ అనేది ఆ చక్రీయ నిర్మాణాల వంటి వాటి మధ్యలో ఉంటుంది, కాబట్టి అక్కడ స్థిరత్వం అధికంగా ఉంటుంది. అదే ఇది తీసుకున్నట్లయితే ఇందులో NH3 అమైన్ లైగ్యాండ్ ఉంది. అమైన్ లైగ్యాండ్ కీలేషన్లను ఏర్పరచదు కాబట్టి ఇది ఈ సంశ్లిష్టానికి ఈ సంశ్లిష్టం అంటే ఈ ఇథిలిన్ డయామైన్ కోబాల్ట్ సంశ్లిష్టంతో పోల్చినప్పుడు ఈ సంశ్లిష్టానికి స్థిరత్వం కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి కీలేషన్లు ఏర్పరిచేటువంటి లైగ్యాండ్లు సంశ్లిష్టం యొక్క స్థిరత్వాన్ని పెంచుతాయి. ఉష్ణోగ్రత అలాగే పీడన ప్రభావం. మరి ఉష్ణోగ్రత, పీడనము ఈ 2 కూడా ఈ సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది చూద్దాం. అధిక ఉష్ణోగ్రత మరియు అల్ప పీడనాల వద్ద స్థిరత్వం తగ్గుతుంది సంశ్లిష్టాల యొక్క స్థిరత్వం. కారణం చూద్దాం. ఫస్ట్ అధిక ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుందో చూద్దాం. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బాష్పశీలి లైగ్యాండ్లు బాష్పాలుగా మారిపోయి తొలగించబడతాయి, కోల్పోవడం జరుగుతుంది. బాష్పశీలి లైగ్యాండ్లను కోల్పోయే అవకాశం ఉన్నందువల్ల అప్పుడు ఆ అధిక ఉష్ణోగ్రత వద్ద సంశ్లిష్టాల స్థిరత్వం అనేది తగ్గుతుంది. బాష్పశీలి లైగ్యాండ్లు అంటే ఉదాహరణకి మనకు తెలుసు NH3 అమైన్ లైగ్యాండ్ అనేది సులువుగా ఆవిరిగా మారిపోతుంది. కాబట్టి ఈ బాష్పశీలి లైగ్యాండ్ మనం కాస్త ఉష్ణోగ్రత పెంచినప్పుడు ఆ NH3 అనేది ఆ సంశ్లిష్టం నుండి బయటకు వచ్చేస్తుంది. సంశ్లిష్టం కోల్పోతుంది, అమైన్ లైగ్యాండ్ని కోల్పోవటం ద్వారా ఆ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం అనేది తగ్గుతుంది. ఉదాహరణకి
కోబాల్ట్ లైగ్యాండ్లో మనకి ఇక్కడ CONH3 6Cl3 ఈ లైగ్యాండ్ కాస్త ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇందులోంచి ఒక NH3 లైగ్యాండ్ తొలగించబడుతుంది. CONH3 5 ఇక్కడ Cl ఒక క్లోరిన్ లోపలికి ప్రవేశిస్తుంది, బయట 2 Cl2లు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అమోనియా అనేది ఆవిరిగా మారిపోతుంది ఇందులోంచి. దానివలన ఈ సంశ్లిష్టము స్థిరత్వం తగ్గి మరొక సంశ్లిష్టంని ఏర్పరుస్తుంది. ఇక్కడ మరొకటి పీడనము. తక్కువ పీడనాల వద్ద స్థిరత్వం తగ్గుతుందన్నాం, అల్పపీడనాల వద్ద. దానికి కారణం ఏంటి? తక్కువ పీడనం ఉన్నప్పుడు లేదా అల్పపీడనాల వద్ద కూడా అల్పపీడనం ఉంటే ఏమవుతుంది? బాష్పశీలి లైగ్యాండ్లు బాష్పంగా మారి తొలగించబడతాయి. బాష్పశీలి లైగ్యాండ్లు కోల్పోవడం జరుగుతుంది తక్కువ పీడనాల వద్ద కూడా. కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రతలు అలాగే అల్పపీడనాల వద్ద బాష్పశీలి లైగ్యాండ్లు కలిగినటువంటి సంశ్లిష్టాలకు స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కేవలం అంటే బాష్పశీలి లైగ్యాండ్లు ఉన్నటువంటి సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని ఈ ఉష్ణోగ్రత, పీడనము ఈ రెండు కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్, గాఢత యొక్క ప్రభావము. గాఢత ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ముఖ్యంగా లైగ్యాండ్ యొక్క గాఢత అధికంగా కలిగినటువంటి ద్రావణాలలో సంశ్లిష్టాలు స్థిరంగా ఉంటాయి. లైగ్యాండ్ గాఢత ఎప్పుడైతే అధికంగా ఉంటుందో అప్పుడు స్థిరత్వం అధికంగానే ఉంటుంది. ఎందుకంటే లైగ్యాండ్ కోల్పోయినా కూడా అటువంటిదే మరొక లైగ్యాండ్ వచ్చి బంధం ఏర్పరుస్తుంది. కాబట్టి అక్కడ లైగ్యాండ్ గాఢత అధికంగా ఉన్నప్పుడు సంశ్లిష్టాల స్థిరత్వం కూడా అధికంగా ఉంటుంది సహజంగానే. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ముఖ్యమైనది, సంశ్లిష్టం బయట ఉన్న అయాన్ మరి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది స్థిరత్వాన్ని? కొన్ని అయాన్లు ఉంటాయి, ముఖ్యంగా ఇక్కడ Cn- అయాను, NO2- అలాగే F-, Cl- ఇటువంటి అయాన్లు కలిగిన అంటే సమన్వయ మండలం బయట ఉన్నప్పుడు లేదా అయనీకరణ మండలంలో ఉన్నప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే ఇవి సంశ్లిష్టంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. అంటే ఇవి సంశ్లిష్టంలోకి ప్రవేశించే ప్రవృత్తి ఉంటుంది వీటికి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇవి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు లోపల ఉన్న లైగ్యాండ్లు తొలగించబడతాయి. కాబట్టి అప్పుడు ఆ సంశ్లిష్టం యొక్క స్థిరత్వం అనేది తగ్గిపోతుంది. లేదా ఈ లైగ్యాండ్లు Cn-, NO2-, అలాగే F-, Cl- ఇటువంటి అయాన్లు కలిగినటువంటి సమన్వయ మండలం బయట ఉన్నటువంటి సంశ్లిష్టాల యొక్క స్థిరత్వము తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వేరే రకమైనటువంటి లైగ్యాండ్ NO3-, ClO4-, ఇటువంటి అయాన్లు సంశ్లిష్టంలోకి ప్రవేశించే ప్రవృత్తి వీటికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి బయట ఉన్నప్పుడు అంటే అదే సంశ్లిష్టం బయట ఉన్నప్పుడు ఈ సంశ్లిష్టము స్థిరంగానే ఉంటుంది. అంటే దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు, దాని స్థిరత్వానికి ఎటువంటి ఢోకా ఉండదు. అక్కడ NO3- కానీ క్లోరేట్ అయాన్ ఇవి సమన్వయ మండలం బయట ఉన్నప్పుడు ఇవి లోపలికి ప్రవేశించే ప్రవృత్తి తక్కువగా కలిగి ఉంటాయి. ఈ పైన ఉన్నటువంటి లైగ్యాండ్లు సయనైడ్, NO2- సయనో లైగ్యాండ్, NO2- F-, Cl- అయాన్లు కలిగి ఇవన్నీ ఈ లైగ్యాండ్లు బయట ఉన్నప్పుడు ఈ అయాన్లు సమన్వయ మండలం బయట ఉన్నప్పుడు ఇవి లోపలికి ప్రవేశించే ప్రవృత్తిని కలిగి ఉంటాయి. కాబట్టి సంశ్లిష్టం అనేది అస్థిరం అవుతుంది ఇటువంటి అయాన్లు బయట ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు. సో థ్యాంక్ యూ.